అన్నీ ఉన్న అల్లుడి నోట్లో శని అన్న చందంగా మారింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోయిన ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ పరిస్థితి. విభజన హామీలు నీటి మీద రాదలుగానే మిగిలిపోయాయి. రాష్ట్రం విడిపోయే సమయంలో ఏపీకి కేటాయించిన కేంద్ర ప్రాంతీయ కార్యాలయాలు ఇప్పటికీ కేవలం ప్రకటనలకే పరిమితమయ్యాయి. ఉమ్మడి రాష్ట్ర విభజన జరిగి 11 ఏళ్లు గడిచినా కొన్ని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు హైదరాబాద్ నుంచి ఏపీకి రావట్లేదు. ఇందులో ప్రజలకు ఎంతో అవసరం ఉండే ఆధార్ ప్రాంతీయ కార్యాలయం, జనాభా లెక్కల సేకరణ కార్యాలయం ఇంకా తెలంగాణ నుంచే పనిచేస్తున్నాయి. త్వరలో జనగణన ప్రారంభమవ్వబోతుంది. దీనికి సంబంధించి శిక్షణ ఇవ్వాలి, తరచూ అధికారులతో సమావేశాలు పెట్టాలి. అయినా డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్ కార్యాలయాన్ని అమరావతికి తరలించాలనే ఆలోచన ఇప్పటికి వరకు ప్రభుత్వానికి రాలేదు. ఏపీ సెన్సస్ ఆపరేషన్ డైరెక్టర్ గా ఐఏఎస్ అధికారి నివాసాను నియమిస్తూ జూలై 16న కేంద్ర హోంశాఖ నోటిఫికేషన్ ఇచ్చింది. అందులోనూ హైదరాబాద్ కేంద్రంగా పనిచేయాలని నిర్దేశించింది. ఇక మరోవైపు దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాల కార్యాలయాలకు సొంత వెబ్సైట్లు ఉన్నాయి. అందులో ఆయా రాష్ట్రాలు, జిల్లాల వారీగా జనాభా లెక్కల వివరాలు, గెజిట్ నోటిఫికేషన్లు ఉంటాయి. పక్కనే ఉన్న కర్ణాటక, తమిళనాడు, ఒడిశా కార్యాలయాలకు వెబ్సైట్లు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ కార్యాలయానికి మాత్రం సొంత వెబ్సైట్లు లేకపోవడం శోచనీయం. ఆధార్ వ్యవహారాలను పర్యవేక్షించే యుఐడిఏఐ యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రాంతీయ కార్యాలయం కూడా హైదరాబాద్కే పరిమితమైంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా ఆధార్ వ్యవహారాలను పర్యవేక్షించే యుఐడిఏఐ ప్రాంతీయ కార్యాలయం కూడా హైదరాబాద్కే పరిమితమైంది. ఇక తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్గఢ్, అండమాన్ నికోబార్ దీవులకు అక్కడి నుంచే సేవలు అందుతున్నాయి. దేశవ్యాప్తంగా 8 ప్రాంతీయ కార్యాలయాలున్నాయి. ప్రజల సౌలభ్యం కోసం ఆ రాష్ట్రాల పరిధిలో రాష్ట్ర కార్యాలయాలు ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగానే హైదరాబాద్ పరిధిలోని ఒడిశాకు భువనేశ్వర్లో రాష్ట్ర కార్యాలయం ఏర్పాటైంది. అమరావతిలో ఈ కార్యాలయం ఊసేలేదు. ఇక ప్రజలకు ఏవైనా సమస్యలున్నా హైదరాబాద్లోని అధికారులనే సంప్రదించాలి. ఆధార్ సేవ కేంద్రాలున్నా ఏదైనా ఉంటే ప్రాంతీయ కార్యాలయాన్ని సంప్రదించాలని సూచిస్తారు. ఫోన్ చేసి అడిగినా అక్కడి నుంచి సరైన సమాధానం రాదు. అధికారులు అందుబాటులో లేరనో తర్వాత ఫోన్ చేయాలనో చెప్తున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ విషయంలో ప్రభుత్వం తక్షణమే స్పందించి రాష్ట్రానికి కేటాయించిన ప్రభుత్వ కార్యాలయాలను ఏపీలోనే ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.